హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ లక్ష్మీ వ్లాగ్స్ 009. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను ఫ్రెండ్స్. మీరందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఇది సండే రోజు వీడియో. రొయ్యలు బిర్యానీ చేశాను. రంజాన్ స్పెషల్ బిర్యానీ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే అంత బాగా వచ్చింది. సింపుల్గా, టేస్టీగా, త్వరగా అయిపోయేటట్లుగా ఎలా చేయాలో చూపిస్తాను. వీడియో స్కిప్ చేయకుండా చూడండి. అట్లాగే వీడియోకి హైప్ అనేది ఆప్షన్ వస్తుంది, దాన్ని క్లిక్ చేయండి ఫ్రెండ్స్. ఇంకొంతమందికి వీడియో రీచ్ అవుతుంది. ఇంకా వీడియోకి వచ్చేస్తే ఈ రొయ్యలు తెచ్చారు మా హస్బెండ్. మొత్తం ఇవి 4 కేజీస్ రొయ్యలండి. ఒలిచి దీంట్లో నరాలు తీసేసరికి మనకి ఒంట్లో నరాలు చక్కగా వస్తాయండి. నేను నిజంగా తొక్కు తీయడం ఈజీయే కానీ ఆ రొయ్యల్లో ఉండే నరం తీయాలంటేనే కష్టం అండి. కరెక్ట్గా నేను 8:30కి ఏమో కూర్చున్నాను ఈ రొయ్యలు వలిచే పనిలో. నేను పైకి లేసేటప్పటికి కరెక్ట్గా 10 ఏమో అయిందండి. అంటే నేను 4 కేజీలు కదా, లేట్ అయిపోయింది, చాలా లేట్ అయిపోయింది. నాకు నడులు కూడా చక్కగా వచ్చినాయి. ఇట్లా రొయ్యలు క్లీన్ చేసుకునేది మటుకు ఈజీయే కానీ తొక్కు తీసేది దాంట్లో నరాలు తీయడమే కష్టం. చూడండి, పినిస్తో పైన కింద ఇట్లాగా నరాలు తీయాలి. అట్లాగే వేసి వండుకోకూడదు, ఎందుకంటే దాంట్లో డస్ట్ ఉంటుంది కదా, అవి పేగులు. మనం అట్లా వేసి కానీ వండుకుంటే మనం తినేటప్పుడు ఆ నరం మనకి నోట్లో తగిలి మట్టి మట్టిగా అనిపిస్తుంది. హెల్త్కి కూడా మంచిది కాదు. అందుకని ఖచ్చితంగా అవి క్లీన్ చేసుకోవాలి. తినేదానికేమో బాగుంటుంది కానీ ఈ ఒలిచేటప్పటికే మనకి అయిపోద్ది. ఏం చేద్దామని అనిపిస్తుంది. తినేటప్పుడు కమ్మగా వెళ్ళిపోద్ది ముద్ద నోట్లోకి. ఇంకా అవన్నీ ఒలిచేసి ఇంకా స్టార్ట్ చేశాను ప్రాసెస్. దీంట్లో కావాల్సిన పదార్థాలు వచ్చి ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, బిర్యానీకి కావాల్సిన మసాలు అంటే చెక్క, మొగ్గ, యాలుక, దాంట్లో అన్నీ వేస్తాం కదా, అవి ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కరివేపాకు కాదు, కొత్తిమీర, పుదీనా, టమోటాలు, కారం, ఉప్పు, ధనియాల పొడి, గరం మసాలా, కొంచెం చికెన్ మసాలా. నేనైతే చికెన్ మసాలా వేసాను. ఇవేను. ఇంకా రొయ్యలు మనం క్లీన్ చేసి పెట్టుకున్న రొయ్యలు ఇదో చూడండి, చూపిస్తున్నాను. అన్ని ఒలిస్తే ఇన్ని అయినాయి. దీంట్లో సగమే వండాను, బిర్యానీకి సగం తీసి పెట్టేశాను. మండే రోజు కర్రీ చేసుకుందామని. ఎక్కువైపోతాయి కదా, మా పిల్లలు తినరు ఇవి రొయ్యలు. నేను, మా హస్బెండ్, మా మావయ్య తినేది. అందుకే దాంట్లో సగం వేసి వండుతున్నాను. ఇంకా ఉల్లిపాయ వేసుకొని ఆయిల్ వేసుకొని ఫస్ట్ ఆయిల్లోకి బిర్యానీ మసాలా వేసేసుకొని తర్వాత పచ్చిమిర్చి వేసుకొని ఆ ఫ్రై అయినాక మళ్ళీ ఉల్లిపాయలు వేసుకొని ఉల్లిపాయలు బాగా బ్రౌన్ రంగులో రావాలి. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా ఆయిల్లో ఫ్రై అయినాక టమాటాలు వేసుకోవాలి. టమాటాలు వేసుకున్నాక ఇలా రొయ్యలు వేసుకొని మంచిగా నూనెలోనే ఒక 1/2 అవర్ ఆ రొయ్యలన్నీ ఆ నూనెలోనే 1/2 అవర్ ఫ్రై చేసుకోవాలి. తర్వాత దాంట్లోకి ఉప్పు, కారం, పసుపు, ధనియాల పొడి, చికెన్ మసాలా, పెరుగు అన్నీ వేసుకొని సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకోవడం వల్ల ఆ రొయ్యలు అనేది, ఆ ఉప్పు కారం అనేది రొయ్యకి అనేది పట్టి మనకి తినేటప్పుడు బాగుంటుంది. ఫ్రై లాగా అనిపిస్తుంది, లేదంటే చప్పగా అనిపిస్తుంది. అందుకే ఇప్పుడు దానికి తగినంత ఉప్పు కారం అన్నీ వేసేసుకోవాలి కరెక్ట్గా. బాగా 1/2 అవర్ సన్న సిమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకోవాలి. అప్పుడే టేస్ట్ అనేది బాగా వస్తుందండి. తర్వాత కొత్తిమీర, పుదీనా ఈ 2 మటుకు కంపల్సరీ ఉండాలి బిర్యానీలోకి. ఇవి వేస్తేనే టేస్ట్ అనిపిస్తుంది. ఇంక ఇవి కూడా బాగా నూనెలో ఫ్రై చేసుకున్నాక కొంచెం అంటే కొంచెం పెరుగు వేసుకోవాలి. పెరుగు వేసుకోవడం వల్ల బిర్యానీ ఏంటంటే స్మూత్ అనేది వస్తుంది, స్మూత్గా అనిపిస్తుంది. అందువల్ల పెరుగు వేసుకుంటే బాగుంటుంది. టేస్ట్ నేను ఆ క్లిప్ మిస్ అయింది, అందుకని యాడ్ చేయలేదు. స్మూత్గా వస్తుంది రైసు. ఇంక తర్వాత అవన్నీ ఫ్రై అయినాక ఇంకా వాటర్ వేసేసుకోవాలి. నేను ఒక గ్లాస్కి 1.5 గ్లాస్ నీళ్ళు పోస్తానండి. అలా పోస్తేనే బిర్యానీ పర్ఫెక్ట్గా పొడి పొడిగా వస్తుంది. 1కి 2 పోస్తారు చాలా మంది, కానీ అలా పోస్తే అన్నం సంగటైపోద్ది. ఎందుకంటే మన మసాలా అంతా ఉంటుంది కదా, మసాలా అంతా చెమ్మ అనేది ఉంటుంది కదా, మనకి దమ్ అయ్యేసరికి సరిపోద్ది. అందుకని 1కి 1.5 వేసుకుంటే కరెక్ట్ కొలుతుంది. బిర్యానీ మేకులుగా వస్తుంది, లేదంటే కొంచెం మెత్తగానే వస్తుంది. మనం అది కాక పెరుగు వేస్తాం కదా, సరిపోద్ది. పక్కన చికెన్ కర్రీ కూడా చేస్తున్నాను, చికెన్ ఫ్రై లాగా. పిల్లలు రొయ్యలు తినరు కదా, అందుకని వాళ్ళ కోసం చికెన్ కర్రీ కూడా చేశాను. ఇద్దరు చూడండి ఎంత బాగా వచ్చిందో. చెప్పాను కదా 1కి 1.5 వేస్తే ఇలాగ వచ్చింది. అదే కానీ 1కి 2 వేసామంటే అన్నం మెత్తబడిపోద్దండి. ఇంకా అయిపోయింది, బిర్యానీ అయిపోయింది. దాంట్లోకి గోంగూర చట్నీ, పిల్లల కోసం చికెన్ ఫ్రై, దాంట్లోకి ఇంక ఉల్లిపాయ కంపల్సరీ ఉండాలి మాకు. ఇంక ఉల్లిపాయ అంతేనండి, సింపుల్. టక చేసేసుకోవచ్చు. 1/2 అవర్లో అయిపోద్ది. అవి ఒలిచేటప్పటికే నాకు 1.5 గంట పట్టింది. వంట చేసేదే త్వరగా అయిపోయిందండి. సింపుల్గా చేసుకోవచ్చు. అయితే బిర్యానీ అయితే సూపర్ అంటే సూపర్ వచ్చిందండి, చాలా బాగా వచ్చింది.
చాలా బాగా వచ్చింది. ముస్లిమ్స్ వాళ్ళు బిర్యానీ చాలా బాగా చేస్తారు. అట్లాగే వచ్చింది. అందుకే రంజాన్ స్పెషల్ బిర్యానీ అని చెప్పి, రొయ్యలు బిర్యానీ అని చెప్పాను. అంత బాగా వచ్చింది. మా వారైతే చాలా మెచ్చుకొని తిన్నారు. చాలా అంటే చాలా బాగా వచ్చింది. ఇంకా నేను ఇక టేస్ట్ చూస్తున్నాను. వేడివేడిగా నేను అంతా అయిపోయినాక వేడివేడిగా నేను మా హస్బెండ్ తింటున్నాము. టిఫిన్ కూడా చేయలేదు, లేట్ అయిపోద్దని. భలే వచ్చిందండి అన్నం అయితే. నేను చెప్పినట్టుగా ట్రై చేయండి అందరూ. ఎలా వచ్చిందో నాకు కామెంట్స్లో చెప్పండి. చాలా బాగా వచ్చింది. ఎక్కువ ఐటమ్స్ కూడా ఉండవు, త్వరగా అయిపోద్ది. మన ఇంట్లోనే ఉంటాయి అన్నీ. ఇంట్లో ఉండే వస్తువులతోనే, ఏం బయట మనం ఏమైనా కొత్తవి తెచ్చి వేయాలని ఏమి ఉండదు. సింపుల్గా చేసుకోవచ్చు. ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు చెప్పండి. అంతే అండి ఈ వీడియో. మీకు కానీ నచ్చినట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కామెంట్ కూడా చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.